జోర్డన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, చాలామంది లెబనాన్ అనుకుంటారు. లెబనాన్కి కూడా సముద్ర రేఖ ఉంది, కేవలం జోర్డాన్కే లేదు. ఈరోజు మనం చూడబోయే టాపిక్ డైరెక్ట్గా సిలబస్లో ఉన్నటువంటి టాపిక్. ఇది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావ అంచనా అంటారు తెలుగులో. సో ఇది ఏంటి అసలు, న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఈ పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి కొన్ని కొత్త నియమ నిబంధనలను ప్రవేశపెట్టారు. ఆ కోణంలో ఇది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ న్యూస్లో ఎందుకుంది, అసలు ఈ పర్యావరణ ప్రభావ అంచనా అంటే ఏంటి, దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, లక్ష్యాలు ఏంటి, సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటి, 2020లో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటి, దీని తాలూకా ప్రభావం ఏంటి, అలాగే ఈ మధ్య కాలంలో అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది అనే కాన్సెప్ట్, ఈ వైఎన్ న్యూస్ ఎక్కడ వస్తుంది మీకు, చేంజెస్, ఇందులో వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఏంటి, చివరిలో క్వశ్చన్ ఆఫ్ ద డే. సో దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం ఇది. అక్కడ నుంచి ఈ టాపిక్ తీసుకున్నాను నేను. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్ అమెండెడ్, ప్రాజెక్ట్స్ నియర్ ఎల్ఓసి, వాస్తవ ఆధీన రేఖ అంటారు, తెలుసు కదా, లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ వాస్తవ ఆధీన రేఖ దగ్గర దోస్ ఆఫ్ స్ట్రాటజిక్ వాల్యూ వోంట్ నీడ్ గ్రీన్ నాడ్. గ్రీన్ నాడ్ అంటే ఏం లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని కొంచెం వాడు విజ్ఞాన ప్రదర్శన చేశాడు అంతే అక్కడ. ఓకే, సో కొన్ని అట్లాంటి పదాలు వాడాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి, దాని నియమ నిబంధనలు ఏంటి అనేది ముందు మీరు అర్థం చేసుకుంటే ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది. ఇది నేను మీకు లాస్ట్ స్లైడ్లో చెప్తాను, రోజు మాదిరిగా కాకుండా లాస్ట్ స్లైడ్లో చెప్తాను. ముందు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ నోటిఫైడ్ అమెండ్మెంట్ టు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్. అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఈ పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి కొన్ని నియమ నిబంధనల్ని ఇవ్వడం జరిగింది. ఈ నియమ నిబంధనలు ఏంటి అని అర్థం చేసుకునే ముందు అసలు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, దీనికి ఇచ్చినటువంటి నిర్వచనం. It is a process of evaluating the likely environmental impacts of a proposed project or development, taking into account interrelated socio-economic, cultural and human health impacts, both beneficial and adverse. అంటే సింపుల్గా చెప్పాలంటే జనరల్గా మనకి రెండు అంశాలు ఎక్కువగా మానవాళిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు. ఒకటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, రెండు పర్యావరణ పరిరక్షణ. ఈ రెండు కూడా ఎప్పుడు ఒకే త్రాసు పైన ఉన్నటువంటి రెండు విషయాలు. జనరల్గా త్రాసు గురించి మీకు తెలుసుగా, అంటే మనం ఇట్లా ఏదన్నా ఒకటి పెట్టినాం అనుకోండి, ఏది ఎక్కువ వెయిట్ ఉంటే అటువైపు తూగుతూ ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం బాగా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణానికి సంబంధించి చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలంతా ఏం చెప్తారంటే పర్యావరణానికి ఎక్కువగా మనం ప్రాముఖ్యతనివ్వాలా, ఆర్థిక అభివృద్ధికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలా అంటే వాళ్ళు పర్యావరణానికనే చెప్తారు. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి లేకపోతే మనిషి ఏం చచ్చిపోడు, కనీసం బతుకుంటాడు. మేబీ వాడి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కానీ పర్యావరణం అంటూ కనుక లేకపోతే మనందరం కూడా బ్రతికుండేటటువంటి అవకాశం లేనే లేదు. ఈ దేశంలో ఒకానొక సందర్భంలో చీతాస్ తెలుసు కదా, చిరుత పులులు అవి ఉండేవి. అంటే మనం పులులను అన్నింటినీ ఒకే పేర్లతో పిలుస్తాం. యాక్చువల్గా చీతా వేరు, జాగ్వర్ వేరు, లెపర్డ్ వేరు, టైగర్ వేరు. చీతా అంటే బాగా చిన్న మొహం ఉంటుంది, బాగా వేగంగా పరిగెట్టేటటువంటి 4 కాళ్ళ జంతువు. ఇది ఇండియాలో ఒకప్పుడు ఉండేది. మనకి ఇక్కడ చేసినటువంటి కొన్ని మనిషి చేసిన కార్యకలాపాల వల్ల అది అంతరించిపోయింది మొత్తానికి. ఇలా ఎన్నో జీవజాతులు అంతరించిపోయినాయి. చివరికి ఏమవుతుంది, మనం కూడా అంతరించిపోతాం. బేసికల్గా ఇప్పటికే జరుగుతుంది. లేదా కంటికి కనిపించిన ఒక రోగం రావడం ఏంది, తుమ్ము దగ్గు రావడం ఏంది, మనం చచ్చిపోవడం ఏంది, దానికి కరోనా అని పేరెట్టడం ఏంది, అంతే కదా. సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కొత్తవి. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇటువంటి విషయాలు అంటే మానవ ప్రేరేపిత కార్యకలాపాల వల్ల లేదా మానవాళి చేసేటటువంటి అభివృద్ధి కార్యకలాపాల వల్ల ఆ దిశగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకూడదు. సో ఇది కలగకూడదంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా అనేటటువంటి దాన్ని మనం తీసుకురావాలి. అంటే ఏంటి, ఉదాహరణకి ఒక నది పారుతోంది, నదికి దూరంగా అంటే లేదా నదికి దూరంగా అంటే మరీ దూరంగా కాదు, నదికి దగ్గరలో అనుకోండి. నదికి దగ్గరలో మనం ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ని మనం చేపడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, అభివృద్ధి ప్రాజెక్ట్ని డైరెక్ట్గా చేపట్టకూడదు. ఈ నదికి దగ్గరలో మనం కనుక ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తే దీనివల్ల నదిపై పడేటటువంటి పర్యావరణ ప్రతికూలత ఎంత అనేటటువంటిది మనం అంచనా వేయాలి. దీని అంచనా వేయడం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి,
ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టే ముందు పర్యావరణం పైన అది ఎంత ప్రభావాన్ని, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో కనుక మనకు తెలిస్తే దానికి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దానికి సంబంధించి ఏవైనా ఆల్టర్నేటివ్స్ కనిపెట్టడం కానీ, లేదంటే దానివల్ల వచ్చేటటువంటి ప్రతికూల ప్రభావాలను తగ్గించడం కానీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి కానీ మనకు ఒక అవకాశం దొరుకుతుంది. అంతేగా ఇప్పుడు మనిషికి జ్వరం వచ్చింది, జ్వరం రాకుండా మనం జనరల్గా ఏం చెప్తాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంతేనా? ఎప్పుడైనా కూడా జబ్బు వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కన్నా జబ్బు రాకుండా దానికి ప్రివెన్షన్ తీసుకుంటే మంచిది. అందుకే కదా మనం అందరం వ్యాక్సిన్లు తీసుకున్నాం. మరి మనం వ్యాక్సిన్లు ఎట్లా అయితే తీసుకున్నామో మరి పర్యావరణానికి కూడా వ్యాక్సిన్ వేయాలిగా. ఆ పర్యావరణానికి వేసేటటువంటి వ్యాక్సినే ఈ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే ఏదైనా ఒక మానవ కల్పిత అభివృద్ధి చర్యలకు పూనుకునే ముందు ఆ అభివృద్ధి చర్యల వల్ల, ఆ తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల పర్యావరణం పైన ఎంత ప్రతికూల ప్రభావాన్ని మనం పెడుతున్నాము అనే దాన్ని అంచనా వేయడాన్నే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. ఇది కేవలం పర్యావరణం పైన పడేటటువంటి ప్రతికూల ప్రభావమే కాదు, సోషియో ఎకనామిక్ అంటే సామాజికంగా, ఆర్థికంగా కూడా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు. ఉదాహరణకి మీరు బాగా అడవుల్లోకి వెళ్ళారు, అడవుల్లో గిరిజనులు నివసిస్తూ ఉంటారు. ఈ అడవుల్లోకి వెళ్ళి మీరు పట్టణీకరణ ప్రారంభించారు. అప్పుడు ఏమవుతుంది, గిరిజనుల తాలూకా సామాజిక జీవితము, వాళ్ళ తాలూకా ఆర్థిక జీవితము, వాళ్ళ చుట్టూ పర్యావరణంతో ముడివేసుకున్నటువంటి జీవితాలు కూడా చాలా చిన్న భిన్నం అవుతాయి. ఈ రోజున మనం చేసేది అదేగా. ఈ ప్రపంచంలో, ఈ భూమి పైన పర్యావరణానికి, ప్రకృతికి దూరంగా బ్రతుకుతున్న జంతువు ఏది? ఒకే ఒకటి. ఆ జీవి పేరు మనిషి. అందుకే మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు లైన్ ఉంది, టైగర్ ఉంది, ఈ ఏవి విటమిన్ ట్యాబ్లెట్లు, డి విటమిన్లు, సి విటమిన్లు, ప్రోటీన్లు ఇవేవి తినవు. మీకు ఒక బర్రె ఉన్నదనుకోండి, ఏం తింటుంది అది? ఎండుగడ్డి, పచ్చగడ్డి. మరి అంత లావు ఎట్లా అవుతుంది అది? సో బాడీ సింథసైజ్ చేసుకుంటుంది. మనకేంటంటే మనం తినేదానికైనా ఇక్కడ ఉన్న దిక్కుమాలిన ఆలోచనలు ఎక్కువ. బేసికల్గా మనిషి ఏంటంటే అభివృద్ధి అనేటటువంటి ఒక పదంలో తన ఆలోచన జ్ఞానాన్ని విపరీతంగా పెంచుకొని ప్రకృతి నుండి దూరం అవుతున్నాడు. సో ఇట్లా జరగకూడదు. నువ్వు దూరం అయితే దూరం అయిపో, కానీ ప్రకృతిలో ఉన్న ఇతర జీవజాలాన్ని, జీవ వైవిధ్యాన్ని ఇబ్బంది పెట్టకు. సో దీన్ని కాపాడడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియనే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. అది ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్. 2, ఇట్ ఈస్ ఎ టూల్ యూజ్ టు అసెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎన్వైరన్మెంటల్, ఎకనామికల్ అండ్ సోషల్ ఇంపాక్ట్. అంటే ఏంటి? ఒక ప్రాజెక్టు తాలూకా పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రభావాలను అంచనా వేసేటటువంటి ఒక సాధనాన్ని ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. పర్యావరణ ప్రభావ అంచనా. ఇది ఎందుకు వాడతాము అంటే దిస్ ఇస్ టు ప్రెడిక్ట్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ స్టేజ్ టు రెడ్యూస్ ద అడ్వర్స్ ఇంపాక్ట్. అంటే ఒక ప్రాజెక్టు తాలూకా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు పర్యావరణం పైన ఎలా పడుతున్నాయి అనేది ప్రాజెక్టు ప్రణాళిక దశలోనే మనం అంచనా వేయగలిగితే దానికి మనం ప్రత్యామ్నాయాలు చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. 1. 2, ఇది అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఇది వెరీ ఇంపార్టెంట్. నేను చాలా క్లుప్తంగా చెప్పేస్తాను, కావాలనుకుంటే మీరు దీన్ని తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి. 1970లో అసలు ఈ పర్యావరణ ప్రభావాంచన అనేటటువంటిది మొట్టమొదటిసారిగా వచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. 1970, 1980లో ఈ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి అమెరికా ప్రభుత్వం కొన్ని సూత్రాలను జారీ చేసింది. ఇప్పుడు అమెరికాలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్టు ప్రతికూల ప్రభావం పర్యావరణం పైన ఎంత అనేది చాలా దారుణంగా చెక్ చేస్తారు. దారుణంగా అంటే ఆ పదాన్ని ఎందుకు వాడానంటే పర్యావరణం పైన ఎంత ప్రభావం ఉన్నా ఆ ప్రాజెక్ట్ని అలౌ చేయరు వాళ్ళు. ఉదాహరణకి మీరు ఏదో బీర్ ఫ్యాక్టరీ పెట్టినారు, అందులోంచి వచ్చేటటువంటి వ్యర్థాలు పక్కన నుంచి చెరువులో కలుస్తున్నాయి. ఉదాహరణకి శ్రీమంతుడి సినిమాలో లాగా ఆ ప్రాజెక్ట్ని అలౌ చేయరు. నువ్వు ఏం చేయాలి? దాని నుంచి వచ్చేటటువంటి ఉద్గారాలను బాగు చేసి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్రాజెక్ట్ పెట్టుకుంటే అలౌ చేస్తారు. అదొక్కటే రూల్ అక్కడ. ఆ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 1980లో అక్కడ వచ్చింది. ఇదే 1980లో అమెరికాలో వచ్చినటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. అంటే అన్ని దేశాలు ఫాలో అవ్వండి అని చెప్పింది. మనం ఎప్పుడు 1990ల ప్రాంతంలో ఈ పర్యావరణ ప్రభావ అంచనా అనేటటువంటి దాన్ని మన దేశంలో తీసుకొచ్చాం. ఇది దీనికి ఉన్నటువంటి చరిత్ర. సో దీన్ని మొత్తంగా చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఏం చేస్తుంది? ప్రభావాన్ని అంచనా వేస్తుంది, దాని మీద జరిగేటటువంటి ప్రతికూలతలను తగ్గిస్తుంది, అలాగే ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది. ఈ 3 కూడా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఉన్నటువంటి అంశాలు. దీనికి సంబంధించి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ ఎ టూల్. ఆల్రెడీ మీకు ఇది చెప్పాను ఇందాక డెఫినేషన్. చూడండి మన దేశంలో ఎట్లా వచ్చింది. 1970లో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెట్టింది. అలాగే మన దేశంకి సంబంధించి రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్, అంటే
నది పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన ఈ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలంటూ 1990లో ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళికా సంఘం మొట్టమొదటిసారిగా ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని తీసుకొచ్చింది. దాని తర్వాత 1994లో ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ మ్యాండేటరీ ఫర్ ఎక్స్పాన్షన్ ఆర్ మోడర్నైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద షెడ్యూల్ 1 ఆఫ్ ద నోటిఫికేషన్. అంటే ఈ నోటిఫికేషన్ 1994లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ విడుదలైంది. అందులో షెడ్యూల్ 1లో ఇచ్చినటువంటి ప్రాజెక్టులకి ఖచ్చితంగా ఈ అంచనా వెయ్యాలి అనేటటువంటి సూత్రాలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. దాని తర్వాత 2006లో మరొక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2020లో మరొక నోటిఫికేషన్ ఇచ్చినారు. 2020 గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అప్డేట్ ఉన్నప్పుడు పాత అడగడు. సో 2006కి 2022కి 16 సంవత్సరాలు తేడా ఉంది కాబట్టి 2020 నోటిఫికేషన్ అడుగుతాడు. అందులో మళ్ళీ ఇప్పుడు చేంజెస్ చేస్తున్నారు. సో అదొకసారి మనం చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఏంటి ఆల్రెడీ చెప్పాను. ఐడెంటిఫైయింగ్, ప్రిడిక్టింగ్, ఎవాల్యుయేటింగ్ ఎకనామిక్, ఎన్వైర్మెంటల్, సోషల్ ఇంపాక్ట్స్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. అంటే అభివృద్ధి కార్యకలాపాల వల్ల మనకు జరిగేటటువంటి పర్యావరణ, ఆర్థిక, సామాజిక ప్రభావాలను అంచనా వేయడం దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. 2, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎన్వైర్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ డెసిషన్ మేకింగ్. అంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎన్వైర్మెంటల్ కాన్సిక్వెన్సెస్ అంటే పర్యావరణ పర్యవసానాలు ఏంటి, అంటే ఏవైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఈ ప్రాజెక్ట్ తాలూకా ప్రతికూలతలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి, వీటిని గుర్తించడం దీని తాలూకా రెండవ ఉద్దేశం. 3, ప్రమోటింగ్ ఎన్వైర్మెంటలీ సౌండ్ సూటబుల్ డెవలప్మెంట్ బై ఐడెంటిఫైయింగ్ అప్రోప్రియేటివ్ ఆల్టర్నేటివ్స్. అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వల్ల ప్రతికూలతలు పడుతున్నాయి అనుకోండి, దానికి ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది, లేదా దానివల్ల జరిగేటటువంటి ఇబ్బందులు, ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గించేటటువంటి చర్యలను చేపడుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల ఎన్వైర్మెంటల్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్టు తాలూకా సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావం అనేటటువంటిది ప్రజలకు తెలుస్తుంది. సో ప్రజలే నిర్ణయిస్తారు ఆ ప్రాజెక్ట్ ఉంచాలా తీసేయాలా అనేది. 2, ఇట్ ఫెసిలిటేట్స్ అ బేసిస్ ఫర్ పాలసీ డెసిషన్స్. అంటే విధి విధానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 3, ఇట్ హెల్ప్స్ టు ఎలిమినేట్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అంటే ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పూర్తిగా దూరం చేస్తుంది. అలాగే ఇట్ ఎంకరేజెస్ అడాప్షన్ ఆఫ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఇన్ ద డెవలప్మెంట్ ప్లాన్. అంటే మనం తీసుకునేటటువంటి ఈ అభివృద్ధి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను తగ్గించే విధంగా ఇది మనకి దోహదపడుతుంది. ఇవన్నీ మీరు రాయాలి. అలాగే బయోడైవర్సిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ బై సజెస్టింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. అంటే ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తూ మనకు ఉన్నటువంటి పర్యావరణ, జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్. 2020లో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏం చెప్పారు, అప్పటి వరకు 40 రోజులు ప్రజల అభ్యంతరాలు చెప్పచ్చు, కానీ 2020లో ఏం చేశారు, ఆ అభ్యంతరాల యొక్క గరిష్ట పరిమితిని 20 రోజులకే తగ్గించారు. దీనివల్ల ఏమవుతుంది, మీకు అసలు ప్రజలకి ఏ విధమైన టెక్నికల్ డీటెయిల్స్ తెలియదు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి ఉండేటటువంటి అనుకూలతలు మొత్తం పోయినట్టేగా. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ అది ప్రతికూలమైన ప్రభావం చూపినా కూడా ప్రాజెక్ట్ కట్టేస్తారు, జనాలకే ఇబ్బంది. అది ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు రాలేదు ఈ దేశంలో. 1, సో ఇట్ మే గివ్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ ట్రైబల్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఎందుకంటే గిరిజనులకి ప్రాజెక్ట్ తాలూకా డీటెయిల్స్ అంత తెలియాలని ఉందా, ఇంటర్నెట్ అది మనలాగా ఏం వాడారు కదా వాళ్ళందరూ కూడా. సో అందులో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే మోర్ డిస్క్రిషనరీ పవర్స్ ఫర్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వం తనకున్నటువంటి అధికారాలను పెంచుకుంది. ఎట్లా, ఎకనామికలీ సెన్సిటివ్ ఏరియాస్, అంటే ఎక్కడైతే ఆర్థిక పరమైనటువంటి సున్నిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజల యొక్క ఆమోదం లేకుండానే ఆ ప్రాజెక్టులకు క్లీన్ చిట్ ఇవ్వచ్చు. ఇది ఎప్పుడైతే ఇచ్చిందో దీన్ని మిస్యూజ్ చేయొచ్చు కదా. ప్రతిదీ కూడా ఎకనామికలీ సెన్సిటివ్ ఏరియా అనొచ్చు, అశోక్ నగర్ను కూడా ఎకనామిక్ సెన్సిటివ్ ఏరియా అనొచ్చు, తప్పేముంది అందులో. సో ఇది ఒక ఇబ్బంది. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్. అంటే ప్రభుత్వం దీన్ని ఎందుకు పెట్టిందంటే కొన్ని వ్యూహాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, అంటే బాగా పాకిస్తాన్కి చైనాకి దగ్గరలో ఉన్న రోడ్డు ప్రాజెక్టులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి, వీటిని ప్రజలను అడిగి కట్టాలని అనుకుంటే అవి ఎప్పటికీ కావు. సో ఈ ప్రాజెక్టులను భద్రతా అంశాల దృష్ట్యా కట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది, కానీ వీటిని మిస్యూజ్ చేస్తుంది గవర్నమెంట్ కొన్నిసార్లు. అలాగే పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్, అంటే ప్రాజెక్ట్ కట్టేసిన తర్వాత కూడా క్లియరెన్స్ ఇవ్వచ్చు. అసలు ఇది మొత్తం మనం అనుకున్నటువంటి ప్రకృతి న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది అసలు ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ పెట్టిందే ప్రాజెక్ట్ ముందు చేయడానికి, ప్రాజెక్ట్ కట్టాక ఇవ్వడం ఏంది క్లియరెన్స్, అది తప్పది. ఏదో చూడండి, మన కిడ్నీ దొబ్బేసి లేచిన తర్వాత మీ కిడ్నీ దొబ్బేసి అని డాక్టర్ చెప్తే అంత అసహ్యంగా ఉంటుంది, ఇది అంతే ఉంది. సో ఇది కూడా ఇచ్చింది.
సో ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ జ్యూరిస్ప్రుడెన్స్. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలకు విరుద్ధము, అంతేకాకుండా సుస్థిర అభివృద్ధి సూత్రాలకు కూడా ఇది విరుద్ధం ఈ లాజిక్. అలాగే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. ఇంత ముందు వరకు కూడా ఒక ప్రాజెక్టుకి 30 సంవత్సరాలే గరిష్ట పరిమితి ఉండేది క్లియరెన్స్, ఇప్పుడు 50 సంవత్సరాలకు పెంచినారు అది. అంటే 50 సంవత్సరాల వరకు ఆ ప్రాజెక్ట్ ఉండొచ్చు. అలాగే ఇట్ రైజెస్ ది ఇర్రివర్సిబుల్ ఎన్వైరన్మెంట్ హెల్త్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్. సో అది కూడా అదే ఇలా చెప్పినటువంటి ఇష్యూ. సో చేంజెస్, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మార్పులు ఏంటది చూద్దాం. ఎక్కడైతే వ్యూహాత్మక రక్షణాత్మక ప్రదేశాలలో ఉన్నటువంటి రోడ్డు ప్రాజెక్టులు ఉంటాయో వాటికి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు. అంటే జమ్మూ కాశ్మీరు, అలాగే చైనాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, పాకిస్తాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు వేస్తాం కదా, ఆ రోడ్లకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటి, చుట్టూ ఉన్నటువంటి హిమాలయ నదీ ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాలు కానీ ఇబ్బంది పడినా కూడా అనవసరం, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. ఎందుకు లేదంటున్నారంటే భద్రతా అంశాల దృష్ట్యా అంటున్నారు. సో మనం కూడా ఏం మాట్లాడలేం ఆబ్వియస్గా. సో ఇట్ విల్ డూ అవే ఆల్ ద నీడ్ ఫర్ గ్రీన్ క్లియరెన్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ చార్ధామ్ యాత్ర అని ఉంది కదా ఈ మధ్యకాలంలో, దానికి పెద్దగా రోడ్ లేదు. అది ఎందుకు వేయట్లేదు అంటే చాలా నేషనల్ పార్క్స్ వీటి గుండా పోతూ ఉంటుంది అది. సో ఇప్పుడు వీటికి అడ్డంకులు దొరికినాయి కాబట్టి వెరీ సూన్ ఈ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రోడ్లు వేస్తారట. సో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వేస్తారట. సో ఇది ఒకటి. అలాగే ఇంకా ఇతర చేంజెస్ ఏంటి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే బొగ్గు ఇట్లాంటి వాటితో మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏట్లకి కూడా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదట. అసలు బొగ్గు నుంచే ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. సో వాటికే తీసేసినారు. సో మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే పోర్ట్స్ విచ్ ఎక్స్క్లూజివ్లీ డీల్ ఇన్ ఫిషింగ్ హ్యాండ్లింగ్, అంటే చేపల పంపకంలో ఉన్నటువంటి చాలా చిన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా, అంటే మత్స్యకారులకు సంబంధించి మత్స్య సంపదకి సంబంధించి వాటికి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎవడో ఒకడు మనం కూడా పోయి ఒక పెద్ద బోట్ వేసుకుని అక్కడ ఉన్న మొత్తం చేపలను పట్టేసినాం అనుకోండి, మీకు అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మొత్తం దెబ్బతింటుంది. చేపలు కూడా పట్టే విధంగా పట్టాలా, దొరికిన ప్రతి చేపని తీసేసుకోకూడదు. జాలర్లు ఏం చేస్తారు, చిన్న చిన్న చేపలు దొరికితే వాటిని తీసి మళ్ళీ సముద్రంలో వేస్తారు. సో ఇట్లాంటివి మీరు ఎప్పుడైతే పెట్టలేదు ఏమవుతుంది, కమర్షియల్ ఫిషింగ్ ఎట్లాంటివన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పినారు, స్మాల్ ఫిషర్మెన్ అన్నాడు కాబట్టి పర్వాలేదు. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి క్రింది వాటిలో ఏది కరెక్ట్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ ఈస్ యూజ్డ్ టు అసెస్ ఎన్వైరన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్, అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తాలూకా పర్యావరణ పర్యవసానాలను అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ ప్రాసెస్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ యుఎస్, అంటే అమెరికాలో వచ్చినటువంటి ఒక నియంత్ర వ్యవస్థ పర్యావరణాన్ని రక్షించడానికి. 2, ఇండియాలో ఇది పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద వచ్చింది. ఇందులో ఏది రైట్ కమెంట్స్లో పెట్టండి, ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూసుకోండి. This video is brought to you by AKSIAS.